హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే వచ్చిన వార్త అండి. ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. లారీని ఢీకొన్న కారు, 6 మృతి చెందారు. సో వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి. వీడియో చివరిదాకా చూడడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. వివరాలు చూసుకున్నట్లయితే కోదాడ వద్ద శ్రీరంగపురం సమీపంలో జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగిందండి. ఆగి ఉన్న లారీని అయితే వెనుక నుంచి వేగంగా వచ్చి కారు అయితే ఢీకొనడం జరిగిందండి. చిన్నారితో సహా 6 ప్రాణాలు అయితే కోల్పోయారు. మరో 2 తీవ్రంగా అయితే ఈ ఘటనలో గాయపడ్డారు. ప్రమాద సమయంలో అయితే కారులో 10 మంది ఉన్నట్టు అయితే సమాచారం. 6 అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన మరో 4 అయితే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన వీరంతా గురువారం ఉదయం తమ బిడ్డ చెవులు కుట్టించేందుకు అయితే విజయవాడ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు కోదాడ మండలానికి చెందిన శ్రీకాంత్ లాస్య, చిమిర్యాలు, ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గోవిందపురం గ్రామానికి చెందిన కృష్ణమరాజు, మాణిక్యమ్మ, చంద్రరావు, స్వర్ణగా అయితే గుర్తించారు. 6 కుటుంబ సభ్యులు మృతి చెందడంతో వారి కుటుంబంలో అయితే తీవ్ర విషాదాన్ని చవిచూసింది.